వచ్చి చేరవే అంటూ యుగళ గీతాన్ని వినిపిస్తున్నారు. వినోద్ బాబు గారు, ప్రసన్న లక్ష్మి గారు వారిద్దరిని కూడా రావాల్సిగా కోరుతున్నాను. ఇక ఘంటసాల మాస్టర్ గారు స్వీయ సంగీత దర్శకత్వంలో ఈ పాట దాదాపు 110 చిత్రాలకి మన మాస్టర్ గారు సంగీతాన్ని అందించారు. ఆ పాట ఇప్పుడు విందాము.
కోరుతున్నాను. అనిశెట్టి వారి రచన ఇది. సుసల్ల దక్షిణామూర్తి గారి సంగీత నిర్వహణలో ఈ గీతం. చిత్రం సంతానం. ఆ చిత్రం నుంచి దేవి శ్రీదేవి అనే గీతాన్ని ఇప్పుడు వినిపిస్తున్నారు మాస్టర్ టి శరత్చంద్ర గారు. సంతాన సినిమాలో సుసల్ల దక్షిణామూర్తి గారు చేశారు, అనిశెట్టి గారు రాశారు. ఇది షణ్ముఖ ప్రియ రాగంలో సుసల్ల కంపోజ్ చేశారు. సాధారణంగా షణ్ముఖ ప్రియ రాగంలో పాటలు చాలా తక్కువ ఉంటాయి, ఇంతే భక్తి పాటలు ఎక్కువ ఉంటాయి. మరి ఆయన ఉపయోగం చేసిన బ్రహ్మాండంగా అది కళాకాలం పాడుకునేలాగా చేశారైనా చాలా బ్రహ్మాండంగా ఉపయోగించారు. అది ఆ రాగ ఛాయలు వినిపిస్తాం. I am a
శరత్చంద్ర గారికి మరోసారి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాయాబజార్ ఈ చిత్రం పేరు చెప్పగానే మనకి వరుసగా సావిత్రి గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు అందరూ గుర్తొస్తుంటారు. ఆ చిత్రం నుంచి ఒక గీతాన్ని విందాం. పింగళి గారు, ఘంటసాల మాస్టర్ గారు ఇద్దరు కాంబినేషన్లో గీతం నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలిచినది అంటూ ఈ పాట. వేణు గారు మరి పాడిపోతున్న సింగర్ పేరు ఏమిటంటే మాయాబజార్ చిత్రంలో సావిత్రి గారు క్యారెక్టర్ పేరు ఏదో అదే పేరు శశిరేఖ గారు. వీరిద్దరు కలిసి గీతాన్ని వినిపిస్తున్నారు. వారిద్దరికి స్వాగతం. రండి వేణు గారు, శశిరేఖ గారు. పాడబోతున్నవాడు మా మల్కాజ్గిరి శారదా సంగీత విద్యాలయంలో కర్ణాటక సంగీతం నేర్చుకుంటూ సినిమా సంగీతం కూడా రోజు వారికి ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రతిరోజు శనివారం ఆదివారాలు కూడా సాధ్యమంతులు పాడదాలని ఉత్సాహంగా ఉంది. వీరందరూ మీ చప్పట్ల ద్వారా వాళ్ళు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ముందు ఇంకా బాగా పాడతారని చెప్పేసి ఈ వేదిక అనే కార్యక్రమం చేస్తారని ఆశిస్తూ మీకు చప్పట్ల ద్వారా తెలియజేయాలి. వారిద్దరికి స్వాగతం. ఇన్ని గొడవల మధ్య, ఇన్ని కొట్లాట మధ్య, ఇన్ని బంధుల మధ్య కూడా
మనసు తెలుపగా నీకింతమో మోటమా హృదయమా అనే గీతాన్ని విందాము. శ్రీశ్రీ గారి రచనకి టి చిత్పతరావు గారి సంగీత నిర్వహణలో ఈ పాట. ఇక రంగమణి చారియల్ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహిస్తున్నటువంటి పద్మభూషణ్ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు విచ్చేశారు. వారికి మా సంస్థ పక్షాన పాట తర్వాత వినిపిస్తాను. వినబోయే పాట శివరంజని నవరాగిణి అనే ఒక అద్భుతమైన గీతాన్ని విద్దాము. తూర్పు పడమర చిత్రం నుంచి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి రచన, రమేష్ నాయుడు గారి సంగీత నిర్వహణలో ఈ గీతాన్ని హరిచరణ్ గారు వినిపిస్తున్నారు. రండి హరిచరణ్ గారు. గురువు గారు ప్రియుడు శ్రీ నారాయణ గారు మృదు హస్తాల ద్వారా వెలువడిన శివరంజని గీతాన్ని ఇది శివరంజని రాగంలోనే కంపోజ్ చేశారు. తూర్పు పడమర సినిమాలోది. ఆ రాగఛాయలు శివరంజని రాగం ఉంటాము.
తల్లివి సంగీత గగనాల జాబిల్లివి స్వదసుర చరి కరంగానివి స్వదసుర చరి కరంగానివి సరస హృదయ వీణావానివి శివరంజని నవరాగిని కనులు పండు వెన్నెల కనులు ఆకురులు ఇంద్రనీలాలవనులు ఆ కనులు పండు వెన్నెల కనులు ఆకురులు ఇంద్రనీలాలవనులు ఆ వదనం అరుణోదయ కమలం అదరం సుమధుర మధుకలశం శివరంజని నవరాగిని జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణి నాసీకృత నవరసమయ జీవన రాగ చంద్రిక లలిత లావణ్య భయత సౌందర్య కలిత చంద్రిక రావే రావే నా శివరంజని మనోరంజని రంజని నా రంజని నీవే నీవే నాలో పలికే నాదానివి నీవే నాదానివి నాదానివి నీవే నాదానివి ఈ గీతం ఆహా అందము చిందే హృదయ కమలం అంటూ ఈ గీతం మరి డాక్టర్ జి నారాయణ రెడ్డి గారి రచన ఇది. తెలుగు టాకీ చిత్ర పరిశ్రమ పుట్టినటువంటి 1931లో కరీంనగర్ జిల్లాలో పుట్టినటువంటి ఆ మహానుభావులు ఎన్నో గీతాలు మనకు అందించారు. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని కూడా హృదయ కమలం అందుకొని రాజొకడే అందుకొని రాజొకడే అందము చిందే హృదయ కమలం
అదృష్టవంతులనే చెప్పాలి. ఆయన్ని చూడాలని, ఆయన మాటలు వినాలని చాలామంది అభిమానులు దేశ విదేశాల్లో ఉన్నారండి. నాకు తెలిసినటువంటి ఒక చిన్న అనుభవం చెప్తాను. నేను కువైట్ వెళ్ళాను సార్ ప్రోగ్రామ్ చేయడానికి. అక్కడ రాజశేఖర్ గారు అనేసి ఆ తెలుగు కళా సమితి అధ్యక్షుడు వారు నారాయణ రెడ్డి గారికి వీర అభిమాని. ఆయన దగ్గర నారాయణ రెడ్డి గారు రాసిన పాటలన్నిటితో పాటుగా వారి యుక్త వయసులో వారు స్వయంగా పాడినటువంటి గజల్ కూడా ఉందండి. అది నాకు వినిపించడం, నేను అది పెన్ డ్రైవ్ వేసుకొని తెచ్చుకోవడం కూడా జరిగింది. ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వినిపిస్తాను. అలాంటి మహానుభావుడు ఈరోజు మనతో పాటు అందుకు నమస్కరిస్తూ వారు రచించిన మరో పాట తూర్పు పడమర చిత్రం నుంచి స్వరములు ఏడైన రాగాలేము అనే పాటను ఇప్పుడు విందాము. ఈ పాటకి సంగీతం దర్శకత్వం వహించిన వారు రమేష్ నాయుడు గారు. పాట ప్రసన్న లక్ష్మి గారు. రెండు మేడం. స్వరములు ఏడైనా రాగాలేము కరెక్ట్ నిజమే యథార్థం. కాదు వారికి సంగీతంలో కూడా ప్రాముఖ్యత ఉంది. సంగీత సాహిత్యాలు ఉన్నాయి కాబట్టి ఆయన పాటలు కులాలుగా ప్రచారంలోకి వచ్చి అందరికీ బాగా అమృతాన్ని పంచిపెట్టారు. అందులో ఈ పాట రమేష్ నాయుడు గారు పల్లవి 19 రాగంలో చేశారు. చరణం మొదటి చరణం చక్రవాకంలో చేశారు. రెండో చరణము హిందోళ రాగంలో చేశారు. మూడో చరణము సింధు భైరి రాగంలో చేశారు. చెప్పు మహానుభావుడు. ఫస్ట్ స్వరములు ఏడైనా అది 19 రాగం చక్రవాకం. అది మళ్ళీ 10 రాగంలో వెళ్ళిపోయారు. ఒక రాగం నుంచి ఇంకో రాగంలో చాలా కష్టం. స్వరములు ఏడైనా అని దాంట్లో వెళ్ళిపోయాడు. తర్వాత హిందూ రాగం అని అలాగే వెళ్ళిపోయాడు. తర్వాత సింధు భైరి అద్భుతంగా చేశారు. ఆ మాట ప్రశంసగా వాడుతుంది. బ్రహ్మ ఈయన బ్రహ్మ కవితా బ్రహ్మ ఈ పాట తయారు చేశారు. ఒక బ్రహ్మ బొమ్మలాగా చేసేది వాటిని ఆయన ప్రాణం పోషాడు. సంగీతం చదివి దాంతో అద్భుతంగా ఉంది మాట. నిజంగా మామూలు పాట కూడా చాలామంది పాడలేరు. ఏంటంటే 4 వివిధ రాగాలు ఉన్నాయి. ఓ రాగాలంటే ఓ రాగాలు మళ్ళీ 10 రాగాలు అవి ఇప్పుడు బాగా